విద్యుత్ విధానంలో సంస్కరణ అంటూ మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ఆయన మొట్టమొదటి వ్యక్తి. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, లేకపోతే అంతకుముందు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రధానమైన సమస్య ఏ గ్రామం వెళ్ళినా కూడా కరెంటు విషయంలో అనేకమైన సమస్యలు ఉండేవి. పవర్ కట్తో పాటు రకరకాల సమస్యలు ఉండేవి. క్వాలిటీ విద్యుత్ రాకపోవటం, ఇలాంటి సమస్యల నుంచి సంస్కరణ ద్వారా ఈ వ్యవస్థని మొత్తం కూడా మార్చి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యుత్ అందే విధంగా తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19లో అయితే ఇలాంటి సబ్స్టేషన్, ఇప్పుడు కూడా పాత సబ్స్టేషన్ ఒకసారి చూస్తే, ఈ సబ్స్టేషన్ చూస్తే ఎంతో వ్యత్యాసం. పాత సబ్స్టేషన్లో ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు కూడా భయపడే పరిస్థితి. పిల్లలైతే వెళ్తే అది షాక్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఇవాళ సబ్స్టేషన్కి వెళ్తుంటే పిల్లలు దాని పక్కన కూడా ఆడుకోవచ్చు అనే విధంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. ఇవాళ నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 8 సబ్స్టేషన్లు, అంటే దీన్ని మోడర్న్ సబ్స్టేషన్లుగా నిర్మాణం కూడా చేయడం, అది చంద్రబాబు గారి యొక్క ఘనత అనేది నేను ఇవాళ ఇక్కడ మన కనకదుర్గా నగర్లో ఈ సబ్స్టేషన్ చూస్తూ ఉంటే ఇంకా ముచ్చటగా ఉంది. అంటే రోజు రోజుకి టెక్నాలజీ మారుతున్న విధానంలో ఇక్కడే ఈఆర్ఓ ఆఫీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం. మరి రాను ప్రతి సబ్స్టేషన్లో కూడా కరెంట్ ఆఫీసులు మెయిన్ అధికారులు ఉంటారని కూడా ఆఫీస్ పెట్టిన విధంగా ఈ సబ్స్టేషన్ రూపొందిస్తున్నాయి. ఇలాంటివి ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గద్దె రామ్మోహన్ గారు మా కార్యాలయానికి వచ్చి మా ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ని ప్రారంభోత్సవం చేసినందుకు గాను వారి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. సార్ యొక్క పర్యవేక్షణలో ఇంకా గొప్ప మా డిపార్ట్మెంట్ నుంచి మంచి పనులు చేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఇవాళ వచ్చి మొత్తం 3600 సర్వీసులు సార్. ఈ ప్రాంతంలో ఉండే అన్ని వినియోగదారులకి కూడా ఇక్కడి నుంచే మనం అకౌంట్స్ అన్నీ చేస్తాము. మొత్తం 4 సెక్షన్ల పరిధులు ఇందులో వస్తాయి. ఒక్కో సెక్షన్లో 20,000 సర్వీసులు ఉంటాయి. కానీ బిల్లులు కట్టించుకునేది మొత్తం డిజిటల్ పేమెంట్స్ అయినాయి. సహజంగా 3600 మంది వచ్చి ఇక్కడ బిల్లులు కట్టుకునేదానికి ఉంటుంది. మా గౌరవనీయులు శాసనసభ్యులు గారు, అలాగే మా సూపరింటెండెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇక్కడ ఈ జిల్లాలో ఏ కరెంటు బిల్లు అయినా ఇక్కడ కట్టుకోవచ్చు. కానీ విజయవాడ గన్నవరం కాన్స్టిట్యున్సీ, అలాగే గన్నవరం కాన్స్టిట్యున్సీలోని గన్నవరం మండలం, విజయవాడ రూరల్ మండలం, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఉన్న కన్జ్యూమర్స్ అందరూ ఇక్కడికి ఏ సమస్య పరిష్కారం ఉన్నా కానీ ఈ కార్యాలయం నుంచి మన ఏదైనా వాళ్ళ కేటగిరీ చేంజ్ చేసుకోవాలన్నా, పేరు మార్చుకోవాలన్నా, ఇదే బిల్డింగ్లో ఏదైనా కనెక్షన్లో ఉన్నా ఇటువంటివన్నీ ఈ నూతనంగా ప్రారంభించిన ఈ కార్యం నుంచి జరగబడతాయి. దానికి ఈ కార్యక్రమం రావడానికి మన శాసనసభ్యులు గారు ఎంతో కృషి చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. వారికి సపరేట్ ధన్యవాదాలు.